బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతుంది. ఏపీలో బీజేపీకి బలం లేకపోయినా వాళ్లు అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అయినా సరే బీజేపీ పెద్దలు మాత్రం బాబుకి క్లారిటీ ఇవ్వకుండా వెయిట్ చేయిస్తున్నారు. జగన్ ను ఎలాగైనా ఓడించడం కోసం బాబు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే బీజేపీకుండే ఆశలు, లెక్కలు, వ్యూహాలు పొత్తు ఫైనలైజ్ కావడానికి ఆలస్యం చేస్తున్నాయి. కూటమిలో రావాల్సిన బీజేపీ వస్తుందో రాదో తెలియక బాబు, పవన్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో విడిగా పోటీ చేయడానికి నియోజకవర్గానికి ముగ్గురేసి అభ్యర్థులను బీజేపీ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు స్థానాలు ఇస్తే చాలు అని టీడీపీ భావిస్తుంది. దీనిపై బీజేపీ ఆగ్రహంగా ఉందని అంటున్నారు. వాళ్ళు సుమారు 8 లోక్సభ, 15 అసెంబ్లీ అడుగుతున్నారు. మరోవైపు పవన్ తనకు రావాల్సిన సీట్లు వచ్చేశాయని, సీట్ల సర్దుబాటు చర్చలు టీడీపీ, బీజేపీ మధ్యలోనే కాబట్టి తాను వెళ్లవలసిన అవసరం కనబడడం లేదని పవన్ అనుకుంటున్నారని ఓ టాక్ వినిపిస్తుంది. జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య తేలింది కానీ ఎక్కడో ఇంకా ప్రకటించలేదు. ఆ స్థానాల్లో కొన్నింటిని బీజేపీ అడుగుదామని పవన్ ను పిలిచిందేమో అంటున్నారు. వాళ్ళడిగితే కాదనే పరిస్థితిలో పవన్, బాబు లేరు. 1% ఓటింగ్ కూడా లేని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి ఏకైక కారణం ఎన్నికల్లో కేంద్ర స్థాయం కోసమే. అందుకే బీజేపీ తనదైన రీతిలో రక్తి కట్టిస్తుంది. చంద్రబాబు, పవన్ ఢిల్లీలో అమిత్ షా పిలుపుకై ఎదురు చూస్తున్నారు. గతంలో అర్ధరాత్రి పిలుపు వచ్చింది. ఇప్పుడు అంతే, మొన్న అర్ధరాత్రే కలిశారు. కానీ పొత్తుపై ప్రకటన లేదు. మళ్ళీ అమిత్ షాతో భేటీ ఉంటుందని అంటున్నారు. అయితే షా దర్శనమే దొరకడం లేదు. దీంతో పొత్తు ఉంటుందా లేదా అనేది తేలడం లేదు. బీజేపీ ఇప్పటికే తొలి జాబితా ఖరారు చేసింది. 11న రెండో జాబితా ప్రకటించనుంది. అయినప్పటికీ అమిత్ షా దర్శనం బాబుకి దొరకపోయినా, చర్చలు జరగకపోయినా పొత్తు లేనట్టే అన్న టాక్ బలంగా వినిపిస్తుంది.